రామసేతు కేసు పరిస్థితి ఏంటి సార్ అసలు? అమ్మో! రామసేతు పరిస్థితి ఏంటి అంటే, రామాయణము జరిగినప్పుడు వేసినటువంటి బ్రిడ్జ్ అది. హ్మ్. ఇండియాకి, శ్రీలంకకి ఈ వానరులందరూ వెళ్ళడానికి వేసినటువంటి బ్రిడ్జి. ఓకే. అది కూడాను ఆయన సముద్రుడిని ప్రార్థించాడు. హ్మ్. సముద్రుడు దారి ఇచ్చాడు. హ్మ్. ఆ రాళ్ళు వేశారక్కడ. హ్మ్. వారధి మీద వెళ్ళారు. హ్మ్. ఆ వారధి ఏమవుతుందంటే, షిప్పులకి అడ్డం వస్తుంది. సార్. చైనా నుంచి, సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి గాని ఇట్లా వచ్చేటువంటి షిప్పులకి హ్మ్. ఈ ఇండియాకి, శ్రీలంకకి మధ్య ఉండేటువంటి ఆ దారిలో కదా ఈ సేతువు కట్టారు. అవును. ఇటు గనక ఆ సేతువుని గనక పాడు గనక చేస్తే షిప్పులు ఈజీగా వెళ్ళిపోతాయి. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే అది శ్రీలంక చుట్టూరు తిరిగి హిందూ మహాసముద్రంలోకి వచ్చి పోవాల్సి వస్తుంది. హ్మ్. అది అడ్వాంటేజ్ ఎవరికంటే చైనా వాళ్ళకి, కొరియా వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్. ఓకే. కానీ ఇది కొన్ని లక్షల సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటిది కదా, దాన్ని ఎట్ట పాడు చేస్తావు? పాడు చేయడానికి వీల్లేదు. దానికి కరుణానిధి గారు ఉన్నప్పుడు రాముడు ఏమన్నా ఆర్కిటెక్టా, ఇంజనీరా, ఆయనకి బ్రిడ్జీలు కలచడం తెలుసునా అనేటువంటి వాదన తీసుకొచ్చాడు ఆయన. అది కేసు. ఆ కేసుని టేకప్ చేసింది ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. ఆ కేసులో కూడా గెలిచాడు ఆయన. విచిత్రం ఏంటంటే, వాజ్పేయి గారు ఆర్ఎస్ఎస్ సంబంధం కదా. వాజ్పేయి గారు బీజేపీ తరఫునే కదా అయ్యాడు. బీజేపీ వాళ్ళు దాన్ని ఏమీ కదిలించడానికి వీల్లేదు, అది నేషనల్ హెరిటేజ్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళదని, బీజేపీ వాళ్ళది ఆబ్జెక్టివ్. ఓకే. కానీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చాడు దానికి. పర్వాలేదు, పగలగొట్టేయండి, షిప్పులు వెళ్ళడానికి ఈజీగానే ఉంటుందని. ఓకే. అది కేసు. అది దానికి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిల్లు వేస్తే చివరికి కేసు కొట్టేశారు. చేయడానికి వీల్లేదు దీన్ని, అది అలాగే ఉండాల్సిందే. ఓకే. అది ఒక చరిత్రకు సంబంధించింది, కొన్ని లక్షల సంవత్సరాలకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఎటువంటి విధంగా కదిలించడానికి వీలు లేదు. కేసు గెలిచాడు. ఓకే. అది రామసేతుకు సంబంధించింది. అది సో జయలలిత కేసు సుబ్రహ్మణ్య స్వామి గెలిచాడు, తీర్పాలు అయిపోయింది. రామ మందిరం వేశాడు, గెలిచాడు, అయిపోయింది. ఇప్పుడు ఇది రామసేతు. ఈ 3 కేసులు చెప్పాను కదా. దీనితో పాటు ఈ మధ్య రీసెంట్ గా వచ్చినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు. ఓకే. ఇప్పుడు చాలా గందరగోళంగా హాట్ గా ఉంది కదా, దాని మీద కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది ఇది. నడుస్తాను. కానీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుందా, లేదంటే వాళ్ళకి ఊరట కలుగుతుందా, ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, సుప్రీంకోర్టు ఆ దిశగా సంకేతాలు ఇవ్వడం, దీంట్లో కూడా ఫైనల్ గా సోనియా గారు కావచ్చు, రాహుల్ గారు కావచ్చు, తిహార్ జైలు చూసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళిద్దరిని తిహార్ జైలు పంపించాలి అనేది సుబ్రహ్మణ్య స్వామి గారి ఉద్దేశం. కానీ అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, అది కూడా మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గారే చెప్పారు. మోడీ గారే దీన్ని ముందుకు నడిపించడం లేదు, దీన్ని అడ్డుకుంటున్నాడు అని చెప్పాడు. సరే, సుబ్రహ్మణ్య స్వామి మోడీకి సంబంధించి వచ్చిన దాని గురించి డీటెయిల్ గా చెప్పుకున్నాం. మరి ఇప్పుడు కేసు పూర్వాపరాలు ఏంటి? అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, AJL, ఎప్పుడో 1937 సంవత్సరంలోనూ 32వ సంవత్సరంలోనూ ఒక కంపెనీ పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఉర్దూలో, హిందీలో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి న్యూస్ పేపర్స్ ని పబ్లిష్ చేస్తారు. టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లేవు కదా. అందులో షేర్ హోల్డర్స్ ఎవరు అనేసి అంటే ఒక 1000 మంది దాకా షేర్ హోల్డర్స్ ఉన్నారు. అది ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద ₹10 ఈక్విటీ షేర్ల కింద ఇష్యూ చేశారు. నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో షేర్ హోల్డర్లుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఖర్జు లాంటి వాళ్ళు కూడా. మొత్తం 1090 మందో 1100 మందో షేర్ హోల్డర్స్ ఉన్నారు. అది AJL వాళ్ళు చేసేటువంటి పని. అప్పుడు పత్రికా రంగాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి భూమిని అలర్ట్ చేశారు, భూమిని ఇచ్చారు. SEZలకు భూమి ఇచ్చినట్టే, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ కింద గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మినట్టే వాళ్ళకు కూడా భూములు ఇచ్చారు. వీళ్ళకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అంటే ఢిల్లీలో ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, భోపాల్లో ఉన్నాయి, లక్నోలో ఉన్నాయి. ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారము చాలా ఖరీదు కలిగినటువంటి భూములు, ఇంచుమించుగా 5,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి AJL కి. వాళ్ళ తర్వాత పేపర్ ని పబ్లిష్ చేయడం అనేది మానేశారు, టీవీ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత. ఆ ఢిల్లీలో ఉండేటువంటి ఒక రోడ్ లో మంచి బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ ఏమో పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి వీళ్ళకి రెంట్స్ కి ఇచ్చారు. అదేంటి, లాభాపేక్ష లేనటువంటి కంపెనీ.
అంటే ఇంతకుముందు ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ లో అయితేనేమో సెక్షన్ 25 కింద లాభాపేక్ష లేనటువంటి కంపెనీస్ కింద ఫ్లోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన కంపెనీస్ యాక్ట్ లో సెక్షన్ 8 కింద లిమిటెడ్ అనే ఉంటది, చేస్తుంటారు. కానీ వచ్చినటువంటి ఆదాయం ఏదన్నా కనుక ఉన్నట్టయితే ధార్మిక కార్యక్రమాల కోసము, లాభాపేక్ష లేనటువంటి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి. పేపర్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, చిన్న చిన్న నీటి పథకాలు, వాలంటరీగా చేసేటువంటి వర్క్స్, ఇట్లాంటి వాటి కోసం మాత్రమే ఉపయోగించాలి. దానికి మళ్ళీ సెక్షన్ 11, 11A, 12, 12A కింద కమిషనర్ గారు పర్మిషన్, ఎవరీ ఆడిట్ చేయడం, సంఘ సమాచారం. ఇప్పుడు మనం వింటుంటాం కదా ఫౌండేషన్స్ అని, అవన్నీ కూడా దాని కిందకి వస్తాయి అన్నమాట. దాని కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, అది వార్తాపత్రికలు నడపడం లేదు, లాభాల్లో నడుస్తుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఒక 90 కోట్ల రూపాయల అప్పు ఇచ్చారు దానికి. ఓకే, వాళ్ళ అప్పు కట్టే పరిస్థితులు లేరు. ఈ సందర్భంలో ఏమైందంటే కొత్త కంపెనీని ఒకదాన్ని ఫ్లోట్ చేశారు. ఇప్పుడు సమ్వేర్ ఇన్ 2010లోనో ఎప్పుడో కొత్తగా ఇంకో కంపెనీని ఫ్లోట్ చేశారు. ఓకే, క్రియేట్ చేశారు కంపెనీని. ఆ కంపెనీ పేరు ఏంటంటే యంగ్ ఇండియా. ఆ కంపెనీలో షేర్ హోల్డర్లు ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఓరా, శామ్ పిట్రోడా, ఆంథోనీ, వీళ్ళే షేర్ హోల్డర్లు అందులో. అక్కడ కాంగ్రెస్ చూసేటువంటి వాళ్ళు కూడాను వీళ్ళే ఇంచుమించుగా. ఈ కంపెనీలో షేర్ హోల్డర్లు కూడా వీళ్ళే. ఈ కంపెనీలో యంగ్ ఇండియాలో మేజర్ షేర్ హోల్డింగ్ 38% సోనియా గాంధీది, రాహుల్ గాంధీది. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే ఆ 90 కోట్లు కాంగ్రెస్ పార్టీకి పే చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తుల మొత్తాన్ని తీసేసుకున్నారు. ఓకే, ఈ కంపెనీ షేర్ క్యాపిటల్ ఎంత అంటే 5 లక్షలే. మరి 5 లక్షలతోటి ఫ్లోట్ చేసినటువంటి ఈ కంపెనీ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నటువంటి కంపెనీని తీసుకోవడం అనమాట. ఎట్లా జరిగింది? ఓకే, ఎట్లా తీసుకుంటారు దాన్ని? ఈ 90 కోట్ల రూపాయలు అనేటువంటిది ఏజేఎల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పే చేయలేరు. ఒక రాజకీయ పార్టీ అప్పు ఇవ్వకూడదు. కానీ కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏంటంటే ఈ పేపర్ కూడాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే, స్వతంత్రానికి ముందు నుంచి ఉంది కాబట్టి మేము అప్పు ఇచ్చాము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. ఆ విధంగా చేయకూడదా అంటే ఆ విధంగా చేయొచ్చు. అందుకని మేము అప్పిచ్చాము న్యూస్ పేపర్ నడిపించడానికి, ఇది వాలంటరీ కార్యక్రమమే అని కాంగ్రెస్ వాళ్ళ వాదన. కానీ ఆ 90 కోట్ల అప్పు పే చేసే పని లేదు. ఇప్పుడు యంగ్ ఇండియా వచ్చింది. ఇప్పుడు యంగ్ ఇండియా అది కొనుక్కుంటది. మరి యంగ్ ఇండియా కనుక కొనుక్కున్నట్టు ఆ 90 కోట్లు కాంగ్రెస్ పార్టీకి పే చేయాలిగా. వీళ్ళు దాన్ని పే చేయడం, రైట్ ఆఫ్ చేసుకుంటున్నారు అనమాట. ఇది వ్యవహారం. దీని మీద సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టారు. అది వాదోపవాదం జరుగుతుంది. ఇంతవరకు సరిపోతా? 5,000 కోట్లకు సంబంధించిన వ్యవహారం మొత్తం 90 కోట్లతో ముడిపడి ఉంది. 90 కోట్లతో ముడిపడింది. ఆ 90 కోట్లతోటి నేషనల్ హెరాల్డ్ కు ముడిపడింది. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి ఆస్తులకు ముడిపడింది. అసలు ఈ 90 కోట్లు కట్టేసుకుంటే ఈ గొడవ అంతా ఉండదు కదా. అసలు ఇంకా డబ్బులు లేవుగా. నేషనల్ హెరాల్డ్ దగ్గర ₹1 లేదుగా. కానీ 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా. మరి 5 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఆస్తులు అమ్మడానికి వీల్లేదుగా. అడగొచ్చు, 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదండి, ఇన్కమ్